హాయ్ అందరికి వెల్కమ్ టు శ్రీ పల్లవి స్టూడియో 2 ఛానల్. మేమైతే మా ఛానల్ని మానిటైజేషన్ వరకు తీసుకొచ్చేసాం. మానిటైజేషన్ 90 డేస్ లోపే అయిపోయింది. చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ ఈ విషయంలో మాకు సహకరించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, వ్యూవర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు మా ఎక్స్పీరియన్స్ అంటే నేను యూట్యూబ్లో ఎలా వచ్చాము, యూట్యూబ్ ఎలా చేశాను, ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ యొక్క వీడియోలో మొత్తం కవర్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడిప్పుడే, సో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో కంటిన్యూ ఎండ్ వరకు చూడండి. అసలు ఫస్ట్ యూట్యూబ్లోకి ఎలా వచ్చాను నేను, సో స్టార్టింగ్ నేను ఎలా చేసేవాడిని వీడియోస్, అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ చేయడానికి కారణం మా అబ్బాయి. ఫస్ట్ వాడు ఒక చిన్నగా వీడియోస్ చూడడం నాకు నేర్పించాడు. స్టార్టింగ్లో ఎలా చేయాలి, ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి, సింపుల్ టిప్స్గా చెప్పేవాడు. కానీ అంత వర్కౌట్ కాలేదు యాక్చువల్గా అది, ఎందుకంటే వాడికి అంత నాలెడ్జ్ లేదు అప్పుడు యాక్చువల్గా. సో తర్వాత ఏం జరిగింది అంటే, మేము చాలా మందిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు ఎలా చేస్తున్నారు, సో మనం కూడా అంత డీటెయిల్గా వెళ్ళి అంత ఎడిటింగ్ చేయాలి, అంత ఈజీగా కాదు అసలు అని అప్పుడు తెలిసింది. సో తర్వాత కొద్దిగా ప్రో అయ్యి మేము చేసే వీడియోని కూడా ఇంప్రూవ్ చేసుకొని, దానికి తగ్గట్టు ఎడిటింగ్ని కూడా ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు మళ్ళీ వీడియోలోకి వచ్చేసాం. స్టార్టింగ్లో మాది యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి శ్రీ పల్లవి స్టూడియో అని అది ఓపెన్ చేసాం ఫస్ట్. దాంట్లో మాకు వ్యూస్ అంతగా వచ్చేవి కాదు, ఎందుకంటే అప్పుడు మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో చేస్తూ ఉండేవాళ్ళం వీడియోస్, ఏ రోజు కన్నా హిట్ అవుతుంది వీడియో అని డైలీ పోస్ట్ చేస్తూనే ఉండేవాళ్ళం వీడియోలు. కానీ యాక్చువల్గా ఏంటంటే మాకు సరిగా యూట్యూబ్ గైడ్లైన్సే తెలియదు. మేము జస్ట్ వీడియోస్ తీయడం, పోస్ట్ చేయడం, డైలీ 1-2 మా ఇష్టం ఉన్న టైంలో పోస్ట్ చేయడము. అసలు నాలెడ్జ్ లేనప్పుడు అసలు ఇప్పుడు ఆలోచిస్తే ఒక్కొక్కసారి నవ్వు వస్తూ ఉంటుంది, మేము అప్పుడు ఇలా చేసాం కదా అని. సో ఇప్పుడు ప్రజెంట్ ఎడిటింగ్ అంతా చేసిన తర్వాత మేము పాత వీడియోని ఇప్పుడున్న వీడియోస్తో కంపేర్ చేసుకొని చూసుకుంటే మా వీడియోని మేమే చూడలేకపోతున్నాం. సో మాకే నవ్వు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో అది మా ఎక్స్పీరియన్స్. మా కొత్త ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఇంప్రూవ్మెంట్స్ నేను నేర్చుకోవాల్సి వచ్చింది. సో చేయాల్సి కూడా వచ్చింది, ఎందుకంటే బెస్ట్ కెమెరా ఉండాలి ఫస్ట్. సో 4K 60 ఫ్రేమ్స్ ఉండే ఒక డివైస్ని నేను కొన్నాను. అది ఈ OnePlus Nord 5, ది బెస్ట్ ఫోన్. ఇప్పటివరకు మేము ఇదే ఫోన్లో మేము వీడియోని షూట్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత మేము ఏదైతే మా ఓన్ వాయిస్తో మేము వీడియోస్ చేస్తూ ఉన్నాం కాబట్టి మాకు వాయిస్ క్లియర్గా రావాలని చెప్పేసి మళ్ళీ ఈ వీలో మ్యాక్స్ అనేది మైక్ కూడా కొన్నాము. ఇది అరౌండ్ మాకు 4000 పడింది అప్పుడు. సో దీనివల్ల కూడా మాకు వాయిస్ని ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది క్లియర్గా రావడానికి ఇది బాగా హెల్ప్ఫుల్ అయింది. ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు వీలో మ్యాక్స్ మైక్ తీసుకోండి, చాలా చాలా బాగుంటుంది. క్లియర్ వాయిస్ వస్తుంది, వైడ్ నాయిస్ ఉండదు. ఈవెన్ ఎక్కువ నాయిస్లో కూడా మనం మాట్లాడినప్పుడు కూడా క్లియర్గా వస్తూ ఉంటుంది వాయిస్. ఆ తర్వాత ఇది ఓకే, ఇంతవరకు అయిపోలేదు. మళ్ళీ మనకు బ్యాక్గ్రౌండ్ మంచి క్లియర్గా ఉండాలని చెప్పి బ్యాక్గ్రౌండ్ కర్టెన్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా నీట్గా సెటప్ చేసుకొని ఆ తర్వాత వీటితో పాటు మళ్ళీ లైటింగ్ బాగుండాలి. మెయిన్ వీడియోకి కావాల్సింది లైటింగ్. సో లైటింగ్ కావాలని చెప్పి ఒక రింగ్ లైట్, మళ్ళీ స్టాండ్ బైగా ఉండాలని చెప్పి ఏదైతే వీడియో మనం షూట్ చేస్తున్నా ఫ్లిక్కరింగ్ కాకుండా, షేడ్ అవ్వకుండా, మూమెంట్ అటు ఇటు అవ్వకుండా ఉండాలంటే మంచి స్టాండ్ కూడా కావాలి. ఆ స్టాండ్ కూడా కొనేసాము. సో దీనికి అంతటికి ఈ సెటప్ మొత్తానికి అంతా మొబైల్ ఫోన్, మైక్, స్టాండ్, రింగ్ లైట్, కర్టెన్స్, ఎవ్రీథింగ్ ఒక ఎస్టిమేటెడ్గా మాకు 50,000 అయితే ఖర్చు వచ్చిందండి. మాకు పాత ఛానల్లో పెద్దగా వ్యూసే వచ్చేవి కాదండి. మహా అంటే కూడా 1000 వ్యూస్ వస్తే గొప్పగానే ఉండేది. ఆ తర్వాత విసుగొచ్చేసి ఇక యూట్యూబ్ మన వల్ల కాదని మేము అనుకున్నాం, అనుకొని డిసైడ్ అయిపోయాం. కానీ ఫైనల్గా మళ్ళీ 2026 ఈ ఇయర్ మళ్ళీ కొత్త ఛానల్తో మళ్ళీ ముందుకు వచ్చాం. అప్పుడు అన్ని స్కిల్స్, మా పాత స్కిల్స్ అన్ని పక్కన పెట్టేసేసి కొత్తగా అన్నీ నేర్చుకొని వీడియోస్ ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, టైమింగ్ ఏ టైంలో వేస్తేనే వ్యూస్ వస్తాయి, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఒక నాలెడ్జ్తో వచ్చి అప్పుడు కొత్త ఛానల్ పెట్టాము. సో ఆ ఛానలే ఇది శ్రీ పల్లవి స్టూడియో 2 ఛానల్. సో ఈ ఛానల్ స్టార్టింగ్ వీడియో నుంచి కూడా మాకు మంచి ఎనర్జీని ఇచ్చిందండి. అక్కడి నుంచి మేము వీడియోస్ చేస్తూనే వచ్చాం. ఆ తర్వాత విత్ ఇన్ 1.5 మంత్కి మాకు మినీ మానిటైజేషన్ కూడా అయిపోయింది. 3 million వ్యూస్ రాగానే మాకు మినీ మానిటైజేషన్ ఈజీగా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఫుల్ మానిటైజేషన్ కోసం మళ్ళీ 10 million వ్యూస్ కావాలన్నారు. సో ఆ 10 million వ్యూస్ రావడానికి కూడా అనుకునేవాడిని, అసలు 10 million వ్యూస్ చేయాలంటే ఎంత కష్టం. 3 million రావడానికి 1.5 month పట్టింది. నెక్స్ట్ 1.5 అంటే 45 days ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 45 daysలో ఇంకా 7 million వ్యూ రావాలి. సో 7 million వ్యాలిడ్ వ్యూస్ వస్తే కానీ మనకి మానిటైజేషన్ అవ్వదు. సో అది కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ యూట్యూబ్ వాడు ఏం చేస్తున్నాడంటే మనకి డైరెక్ట్ మన ఇప్పుడు లైవ్లో కనబడే వ్యూస్ని వాడు కన్సిడరే చేయడు. ఏం చేస్తాడు, మనకి యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళేసి దాంట్లో ఎంగేజ్డ్ వ్యూస్ని వాడు కన్సిడర్ చేస్తాడు. సో ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రఫ్గా చెప్తా ఒక క్యాల్కులేషన్. సో మనకు 1 million వ్యూస్ వస్తే వాడు ఎంగేజ్డ్ వ్యూస్ని కన్సిడర్ చేసేది జస్ట్ 5 lakhs. అంటే 1 lakh మనకు వ్యూస్ వచ్చినా
అక్కడ మనం కన్సిడర్ అయ్యేది 50,000 వాడు కౌంట్ చేసుకునేది వ్యాలిడ్. ఎందుకంటే స్వైప్ పడిందా మినిమం మన వీడియో రన్ అయ్యేటప్పుడు మినిమం టు మినిమం 50% వీడియోని చూడాలి, చూస్తేనే అది ఎంగేజ్డ్ అవుతుంది. సో యూట్యూబ్ వాడి దృష్టిలో జస్ట్ ఒక మన వీడియో ఉంది 100% వీడియోలో 20% చూసినా అది కన్సిడర్ చేయడు. సో 50% అండ్ అబోవ్ చూసిన వీడియోనే వాడు ఎంగేజ్డ్ వ్యూగా కన్సిడర్ చేసేస్తాడు. సో ఈ ఒక ఇష్యూ ఉంటుంది. సో మేము ఫైనల్గా అనుకున్నా అసలు అవుతుందా కానీ భయం ఉండేది, కానీ ఫైనల్లీ మానిటైజేషన్ అయిపోయింది. ఫుల్ హ్యాపీ. మాది మంచి చెప్పాలంటే ఒక 2 వీడియోలు అండి, 2 వీడియోలు గట్టిగా వెళ్ళినాయి. ఒక వీడియో మినీ మానిటైజేషన్ సరిపోయింది, ఇంకొక వీడియో డైరెక్ట్ మానిటైజేషన్కే సరిపోయింది. సో ఆ విధంగా 2 వీడియోలు మంచి క్లిక్ అయిపోయినాయి. మా దేవుడి దయ వల్ల చాలా హ్యాపీ. మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో ఇది మా ఎక్స్పీరియన్స్. మాకైతే ఒక కిరాణా షాప్ ఉంది, ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉంది. సో అవి మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు రన్ చేయాల్సిందే. సో అక్కడ స్టాప్ చేయడానికి వీలు లేదు. సో ఆ టైం వరకు ఉండి నైట్ వరకు ఉండి మళ్ళీ మేము 10-10:30కి ఇంటికి వచ్చి అప్పుడు డిన్నర్ కంప్లీట్ చేసుకొని వీడియోస్ చేయడం అప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళం. అది స్టార్ట్ చేస్తే లెంతీ వీడియో అయితేనేమో తెల్లారి కూడా అయిపోద్ది, 3-4 కూడా అయిపోయేది ఒక్కోసారి. ఎందుకంటే వీడియో సరిగ్గా రాలేదనుకోండి మళ్ళీ రావాలి, ఎడిటింగ్ చెక్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ చేయాలి. ఎందుకంటే వీడియో అయినా వితిన్ 1 అవర్లో ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసేసాలి. ఎందుకంటే అందరికీ సేమ్ డ్రెస్లు ఉండాలి, యాజ్ ఇట్ ఈస్గా రావాలి, సేమ్ పొజిషన్లో ఉండాలి. కాబట్టి ఆ యొక్క ఎడిటింగ్ కంప్లీట్ అయిన దాకా మళ్ళీ మాకు హెడేక్ ఉండేది. వీడియో చేసి పోస్ట్ చేయడం కాదు, వీడియో చేయడం ఒక లెక్క, దాన్ని ఎడిటింగ్ చేయడం ఒక లెక్క, దాన్ని ఆన్ టైం పోస్ట్ చేయడం కూడా అన్నీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి కూడా మనం మైండ్లో పెట్టుకొని వర్క్ చేయాలి. ఒకసారి అయితే స్ట్రెయిన్ అయిపోతాం, సరిగ్గా చేయలేం, టైం ఉండదు. అలాంటి టైంలో ఏమనిపిస్తుంది అంటే అది ఇవాళ వీడియో చేయడం అవసరమా అనిపిస్తుంది. కానీ ఓపిక తెచ్చుకొని ఏదైనా సరే, ఒక్కొక్కసారి నైట్ మాకు 2-3 కూడా అయిన టైం చాలా ఉన్నాయి. చేస్తూనే ఉండేవాళ్ళం, ఎక్కడ అలసిపోలేదు. ఒకటే టార్గెట్, మానిటైజేషన్ అవ్వాలి. మేము యాక్చువల్గా ఎక్కువగా షార్ట్సే ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం అండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా మేము వీడియో షూట్ చేస్తున్నాయి అన్నీ కూడా షార్ట్స్ చిన్న షార్ట్సే చేసేవాళ్ళం. సో షార్ట్స్లో మనకి వ్యూస్ రావడం కొద్దిగా ఈజీగా ఉంటుంది, కానీ 10 మిలియన్స్ రావాలి అంటే కొద్దిగా కష్టమే. కానీ కష్టం అనుకోకుండా కూడా మనం చేయొచ్చు. ఎందుకంటే వీడియోస్ మనము కన్సిస్టెంట్గా పెడతా ఉంటే వ్యూస్ ఆటోమేటిక్గా వస్తాయి. 1-2 వీడియోలు 3 వీడియోలు మన హిట్ అయినాయా చాలు, అదే మనకు మానిటైజేషన్ వరకు తీసుకొచ్చేస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కన్సిస్టెంటీ అనేది ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా వీడియోస్ పెడతానే ఉండాలి. రెగ్యులర్ మీన్స్ డైలీ ఒక్క వీడియో అయినా చాలు. సో షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళు అయితే డైలీ ఒక వీడియో పెట్టచ్చు. లాంగ్ వీడియో అనుకున్న వాళ్ళు వీక్లీ ఒక 3 కూడా పెట్టుకోవచ్చు. మేమైతే ఇప్పుడు వరకు లాంగ్ వీడియో ఒకటి చేసాము, అది కూడా మా ఈవెంట్కి సంబంధించినవి చేసాము. ఇప్పటి నుంచి కూడా మేము లాంగ్ వీడియోస్ చేయాలని మేము డిసైడ్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటివరకు నా వీడియో చూస్తూ ఉన్నారు మీరందరూ. సో మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నుంచి ముందర లాంగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.